హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్ ఎన్నికల వేళ బీజేపీ ఆ రాష్ట్రంలో మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలపై బ్రహ్మాస్త్రమే ప్రయోగించిందని చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాలుగా ఆ రాష్ట్రంలో మైనార్టీలను బుజ్జగించేందుకు ఆ వర్గానికి సంబంధించిన అన్ని కులాలను బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీలో చేర్చేశారు. దీన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసేసింది. కేంద్రానికి సంబంధించిన నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే కమిషన్ ఇప్పటి వరకు 35 ముస్లిం కులాలు కేంద్రంలో ఓబీసీలుగా పరిగణిస్తూ ఉన్నారు. వీటన్నిటిని రద్దు చేసింది. ఇకపై నుంచి వీళ్ళు ముస్లిం కులాలు బీసీల్లో ఎట్టి పరిస్థితుల్లో రాబోరు, వీళ్ళంతా కూడా ఓసీలకు సంబంధించిన వాళ్ళే, మేము వీటిని అస్సలు ఒప్పుకోమనే విధంగా ఎన్సీబీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గత అంటే 2014 నుంచి దాదాపు 10 ఏళ్లుగా కొనసాగుతూ వస్తూ ఉండగా తాజాగా ఎన్సీబీసీ దీనంతటిని రద్దు చేసింది. అయితే ఈ ముస్లిం ఉపకులాలు ఓబీసీలోకి ఏ విధంగా చేరాయి, అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో దాదాపు 77 ముస్లిం కులాలను ఓబీసీలోకి మమతా బెనర్జీ అండ్ బుద్ధదేవ్ భట్టాచార్య కమ్యూనిస్టు ప్రభుత్వం ఏ విధంగా చేర్చగలిగింది, దీనికి కాంగ్రెస్ ఎలా కారణమైంది అనే విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి ముస్లిం కులాలను ఓబీసీలో చేర్చడం అనేది చాలా దారుణమైన ప్రక్రియ. జనరల్గా ఏదైనా కులాలను ఓబీసీలోకి చేర్చాలంటే దానికి సంబంధించిన సమగ్ర సర్వే జరపాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి సర్వే లేకుండా జస్ట్ ఒక్క రోజుల్లోనే అన్ని కులాలను ఏ సర్వే లేకుండా ఓబీసీలోకి చేర్చేశారో. అంతేకాకుండా ఓబీసీ కోటాలో అగ్రభాగం ముస్లిం కులాలకే కేటాయించిన దారుణ పరిస్థితి వెస్ట్ బెంగాల్లో మాత్రమే మనం చూడవచ్చు. దీనంతటికీ ప్రధాన కారణం 2006 నుంచే స్టార్ట్ అయింది. 2006లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సచార్ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మన దేశంలోని ముస్లింల సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేసింది. అయితే ముస్లింలలో కూడా కొంతమంది వెనుకబడిన తరగతికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సచార్ కమిటీ మొత్తంగా ముస్లింలే మన దేశంలో వెనుకబడిపోయారని, వాళ్ళు దాదాపు ఎస్సీ ఎస్టీల కంటే అట్టడుగు స్థాయిలో జీవిస్తూ ఉన్నారని, వాళ్ళకు చట్టసభలతో పాటు ఉద్యోగాల్లో కూడా రిప్రజెంటేషన్ లభించడం లేదు అనే విధంగా దారుణమైన రిపోర్ట్ను అందించింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఈ రిపోర్ట్ను ఈ విధంగా వచ్చేలా తయారు చేయించింది. అయితే దీన్ని బేస్ చేసుకుని 2010లో వెస్ట్ బెంగాల్ను పాలిస్తూ ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం బుద్ధదేవ్ భట్టాచార్య అప్పట్లో సీఎంగా ఉండేవారు. ఆయన ముస్లింలకు సంబంధించిన 41 ఉపకులాలను ఓబీసీలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో ముస్లింలలో వస్తున్న వ్యతిరేకతను ఆయన తట్టుకోవడానికి, లేదంటే మమతా బెనర్జీ అప్పటికే బాగా ఎదుగుతున్న నేతగా కనిపిస్తూ ఉన్నారు. సో ఆమెను దెబ్బకొట్టాలంటే ముస్లింలను మనం మన వైపు తిప్పుకోవాలి అనే ఉద్దేశంతో జస్ట్ ఎటువంటి సర్వే లేకుండా, అంటే ఈ ఉపకులాల్లో ఏది వెనుకబడిన తరగతికి సంబంధించింది, ఏది అప్పటికే బాగా అభివృద్ధి చెందింది అనే దాన్ని అస్సలు పట్టించుకోకుండా ఏకంగా 41 ఉపకులాలను ఓబీసీ లిస్టులో చేర్చేశారు. ఆ తర్వాత మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు 2011లో. ఆమె మాత్రం ఎక్కడా కూడా తక్కువ తినలేదు. ఆమె ఈ 41 కులాలను మరింత ఎక్కువగా చేర్చడానికి ప్రయత్నాలు చేశారు. ఏకంగా ఈసారి 35 ఉపకులాలను ఓబీసీలో చేర్చాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఈ 35లో 2 మాత్రమే హిందువులకు సంబంధించిన ఉపకులాలు, మిగిలిన 33 ముస్లింలకు సంబంధించిన ఉపకులాలే. సో మొదట బుద్ధదేవ్ భట్టాచార్య 41, ఆ తర్వాత మమతా బెనర్జీ 33, మొత్తంగా 74 ఉపకులాలను అప్పటికే ఓబీసీలో చేర్చేశారు. ఆ తర్వాత మెల్లిగా మరొక 3 ఉపకులాలు అంటే మొత్తం 77 వరకు ఇప్పుడు ఓబీసీ లిస్టులో ఉన్నాయి. ఆ తర్వాత 2011లోనే కేంద్రానికి 35 కులాలకు సంబంధించిన లిస్టును తీసుకువెళ్ళి వీళ్ళందరినీ ఓబీసీలో చేర్చాలి, వీళ్ళు చాలా వెనుకబడిన తరగతికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళను మనం సామాజిక పరంగా అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా మీరు దీన్ని కేంద్రంలోని ఓబీసీ లిస్టులో కూడా చేర్చాలి అని మమతా బెనర్జీ కోరారు. దీంతో కాంగ్రెస్ కూడా మైనార్టీ అపీజ్మెంట్లో భాగంగా, అంటే దీన్ని రిజెక్ట్ చేసే మాకు ఎక్కడ వెస్ట్ బెంగాల్లో ఓట్లు వేయరో అనే ఉద్దేశంతోనే 2014లో, అంటే ప్రభుత్వం అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ చివరి నెలలు ఆ టైంలో దిగిపోతూ ఈ 35 ఉపకులాలను నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లోకి చేర్చుతూ
వాళ్ళు ప్రభుత్వం నుంచి అధికారంలో నుంచి దిగిపోయారు. సో ఈ విధంగా చేర్చడం మాత్రమే కాకుండా వెస్ట్ బెంగాల్లో ఓబీసీ వర్గీకరణ అనేది కూడా చేశారు. జనరల్గా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఏబిసిడి 4 వర్గీకరణలు ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో 2 మాత్రమే వర్గీకరణలు ఉన్నాయి. ఓబీసీ ఏ, ఓబీసీ బి అనే 2 వర్గీకరణలు ఉన్నాయి. ఏ అంటే పూర్తి బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించిన వర్గం, అండ్ బి అంటే కొద్దిగా అంటే ఓబీసీలోనే కాస్త ఉన్నత వర్గానికి సంబంధించిన క్లాస్ అనమాట. ఏలో 10% కోటా ఉంటుంది, బికి సంబంధించిన వర్గానికి 7% కోటా ఉంటుంది. అండ్ ఏకి మరిన్ని అదనపు సదుపాయాలు కల్పించే విధంగా రాష్ట్రంలో అనేక పథకాలు ఆ తర్వాత వచ్చాయి. అయితే జనరల్గా ఓబీసీలు అంటే ఎక్కువగా మన దేశంలో మెజారిటీలు హిందువులే కాబట్టి ఆ హిందూ వర్గంలో ఎక్కువగా కులాలు ఉంటాయి కాబట్టి హిందువులే ఈ ఓబీసీల్లో ఎక్కువగా ఉంటారు అని అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది. వెస్ట్ బెంగాల్లో ఒక్కసారి ఓబీసీ ఏలోని ఉన్న ఉపకులాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే మొత్తం 49 వరకు ఉపకులాలు ఉంటే దాంట్లో 35 వరకు ముస్లింలకు సంబంధించినవి, మిగిలిన 14 మాత్రమే హిందువులకు సంబంధించినవి. ఓబీసీ బి వర్గంలో 91 ఉపకులాలు ఉంటే అందులో 41 ముస్లింలకు సంబంధించినవి, మిగిలిన 50 కులాలు హిందువులకు సంబంధించినవి. దీన్ని బట్టి చూసుకుంటే ఓబీసీ ఏ చాలా బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి దానికి అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి ఇందులోనే మొత్తం ముస్లిం ఉపకులాలను ఎక్కువగా చేర్చేశారు. అంతేకాకుండా ఓబీసీ బిని కూడా వీళ్ళు వదలలేదు. ఇందులో కూడా దాదాపు ముస్లిం ఉపకులాలే ఎక్కువగా ఉండేలా మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈ విధంగా నిజమైన బీసీలైన హిందువులకు పూర్తి అన్యాయం చేసే విధంగా ముస్లింలనే బాగా ఉన్నతిలోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంగానే ఇది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని పూర్తిగా అపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగానే ఈ విధంగా చేశారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని గతంలో కలకత్తా హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విధంగా మీరు చేయడాన్ని చూస్తూ ఉంటే పూర్తిగా అపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగానే మీరు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ విధంగా ఓబీసీలో చేర్చడానికి సాధారణంగా అయితే సర్వే అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఒక కులం ఎంత వెనుకబడిన వర్గానికి సంబంధించింది, అది ఉన్నతిలోకి రావాలంటే ఏమేం చేయాలి, రిజర్వేషన్లే దీనికి చివరి అవకాశమా అనేది పూర్తిగా సర్వే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సర్వేలు చేయాలంటే కొన్నిసార్లు 6 నెలలు మరీ టైం పడితే సంవత్సరాల తరబడి దీనికి సంబంధించిన టైం అవసరం ఉంటుంది. కానీ వీటన్నిటినీ అంటే 77 ఉపకులాలు చేర్చే సమయంలో జస్ట్ అన్నిటికీ దాదాపు ఒక్కరోజు మాత్రమే సర్వే చేసినట్లు హైకోర్టు గుర్తించింది. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. అయినా కూడా మమతా బెనర్జీ దీన్ని తీసివేసే ప్రక్రియకు అస్సలు చేయలేదు. మళ్ళీ ఆ రాష్ట్రంలో మేము సర్వే చేస్తాం, తద్వారా ఎవరు నిజంగా బీసీలకు సంబంధించిన వాళ్ళకు గుర్తించి మళ్ళీ చేర్చుతాం అనే విధంగా కలకత్తా హైకోర్టుకు గతంలోనే అంటే 2024లో తీర్పిచ్చే సందర్భంలోనే ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీన్ని బట్టి చూసుకుంటే మమతా బెనర్జీ ఆల్రెడీ అపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగానే వీళ్ళందరినీ ఓబీసీలోకి చేర్చింది కాబట్టి ఈసారి మళ్ళీ సర్వే చేయించిన తమ అధికారులు తన మాటే వింటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వే అంతా బూటకమని స్పష్టంగా చెప్పవచ్చు. దీనిపై అనేక సార్లు రాష్ట్రంలో బీజేపీ హిందువులను హెచ్చరిస్తూనే ఉంది. మీరు గనక ఇలాగే ఉంటే మమతా బెనర్జీకి గనక ఓట్లు వేస్తే ఖచ్చితంగా నష్టపోయేది హిందువులే అని పదే చెబుతోంది. అంతేకాకుండా మైనారిటీ అపీజ్మెంట్ భాగంలో హిందువులు ఎక్కువగా నష్టపోతారు అని పదే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఉన్న ఉపకులాలను ఆ ఓబీసీ జాబితాలో నుంచి బయటికి తీసుకురావాలంటే ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సి ఉంటుంది. త్వరలో జరగబోయే ఎన్నికల తర్వాత కమలం పార్టీ కనుక గెలిస్తే ఖచ్చితంగా ఈ 77 ఉపకులాలను బయటికి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రానికి సంబంధించి ఎన్సీబీసీలో ఉన్న 35 ఉపకులాలకు సంబంధించిన ముస్లింలందరినీ బీసీ లిస్టు నుంచి పూర్తిగా తొలగించేసింది. ఇకపై నుంచి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల్లో ఎక్కడా కూడా బీసీ కోటాను పొందలేరు. అంతేకాకుండా ఇక వెస్ట్ బెంగాల్లో గెలుపొందడమే తర్వాయి. ఆ తర్వాత వీళ్ళకు సంబంధించిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లన్నీ రద్దవుతాయి. ఇకపై నుంచి వాళ్ళు రాష్ట్రంలో ఓసీలుగా మాత్రమే పరిగణించబడతారు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీలో ఎంతమంది సమర్థిస్తారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.